చేస్తాను కూడా చెప్పలేడు. మేము అక్కడ పోతా చేసిండు మాకు చెప్పకుండా. నేను అదే చెప్తున్నా. నేను బయట చెప్పినా ఎవరు తప్పించుకోలేరు. రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఆయన తప్పు చేసినట్టుగా సార్ కూడా ఆర్టీఓ తప్పు చేసినా తప్పు చేసినట్టే, శిక్ష తప్పదు. ఎవరు చేసినా ఒకటే. ఇప్పుడు మనకు పైన కలెక్టర్ ఉండడం, జేసీ ఉండడం, అవునా కదా. చట్టం ఉంది. ఇక్కడ భూమి సాధించుకోలేడు, ఎవరు ఆయన పడుతుంది. ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళ బాధ ఏంటంటే ఆల్రెడీ మా అద్దులు వద్దు అని చెప్పినప్పుడు కొంత మాకు మీరేమంటారు అంటే మక్కి మేము ఇక్కడ బొమ్మలం, వాళ్ళు ఏది చెప్పినా స్టార్ట్ బుక్ అయితే మీరు రిజిస్టర్ చేస్తాం. మీ ఆలోచన ఏంటంటే నేను బొమ్మను ఇంకా సంతకం పెట్టా, స్లాట్ బుక్ చేసుకుంటే నేను చేసా భయ్, నువ్వు విజయ్ గారు చెప్తా. ఈ మధ్య ఏంటంటే సిసిఎల్ఏ అని ఒకటి ఆఫీస్ హైదరాబాద్. ఆ సిసిఎల్ఏ ఆఫీస్ అంటే బ్రోకర్ ఆఫీస్ అయిపోయింది. ఏమైతుంది, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ దీనికే స్లాట్ ఇస్తున్నారు. ఒక రోజు కోసం ఓపెన్ చేస్తారు. కొన్నోకి తెలియదు, అమ్మిన తెలియదు, విషయం కూడా అయిపోతాయి. తెల్లారి వాటి జైలుకు వీటి జైలు, భూమి మళ్ళా గవర్నమెంట్. ఇంత ఘోరమైన రూల్ ఇదంటే ధరణి అనే పరిస్థితి, భూభారత అనే పరిస్థితి. కోర్టుకు ఎప్పుడు కరెక్ట్ అడ్వకేట్ దగ్గర పోయేసి కూర్చొని కొట్టుకోవాలి. పనికి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అద్దులు ఉన్నాయి కాబట్టి నా సొంతంగా నాకు నచ్చిన ప్లేస్ లో నేను అద్దులు రాసుకుంటాను. ఎందుకంటే అద్దులు రాసుకుంటే నేను ఫీల్డ్ లో ఏదో కూడా నాకు నచ్చిందన్న రాసుకుంటా అద్దులు. అది ఎందుకంటే ఇప్పుడు మేమేంటంటే మా భూమి ఏదైతే ఉందో మేము ఇన్ని రోజుల నుండి ఏడైతే ఉన్నామో ఉండాల్సిందే కదా. మరి పోలీసులు వచ్చి పోలీసుల గురించి నేను మాట్లాడలేదు, నా గురించి నేను మాట్లాడదు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఆ డాక్యుమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని, ఆ కొత్త దాన్ని ఆధారంగా తీసుకొని ఇన్ని సంవత్సరాల నుండి కోర్టు ఉంది కదా, కోర్టు ఉంది కదా, కోర్టులో చేస్తారు. మీ తనకో బాబు ఏమైనా చేసుకొని ఆల్రెడీ వాళ్ళు పట్టదారులే కదా, ఇంతకుముందు పట్టదారులే కదా సార్. అదే సేమ్ అద్దులతోటి పట్టదారు వీళ్ళకి చేయమని ఏ ఆటతో ఎవరు ఆటలు అవసరం లేదు నాకు. ల్యాండ్ ఉంది సార్, ఇలా సేమ్ పొజిషన్ గతం నుంచి ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి అదే అద్దులతో నేను కూడా స్లాట్ బుక్ చేసుకున్నాను. చేస్తారా? అట్లాంటి చట్టమే దొంగ, పాలనే దొంగది. ఇక మీరు అందులో బొమ్మలు, ఈ చట్టమే దొంగది, పాలనే దొంగది. ఇక మీరు ఏం చేస్తారంటే, మా డిమాండ్ ఏంటంటే, మేము సంఘాలు, దళిత సంఘాలమ్మా, బిఎస్పీ పార్టీ అందరి సంఘాలకి మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ చట్టం దొంగదంట, ఈ చట్టమే మార్చాలని మీరు కంప్లీట్ అదేమంటారు, మీరు ఒకటి రాయని లెటర్ రాయండి కలెక్టర్ గారు. కలెక్టర్ సీఎం తో చెప్పుకుంటారు సార్. మేము ఏమంటున్నాం సార్ అంటే, గ్రామంకి ఏదో సమస్య వచ్చింది అనుకుందాం, మీ పరిధికి వచ్చింది, మీరు ఏం చేయాలి? ఎంఆర్ ఆఫీస్ కూడా స్లాట్ బుక్ అయితే చేసుకోవాలి సార్. చుట్టుముట్టు విరాసత్తు చేసుకుంటేనేమో మోక పంచనం చేసి చేస్తామని మీరే అంటున్నారు. మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందా? మేము ఏమంటారంటే, సరే మీకు స్లాట్ అయితే ఇమ్మీడియట్లీ పట్ట చేయాలని, మీకు రిజిస్ట్రేషన్ చేయాలని మీకు ఉన్నాయనుకున్నాం సార్. మీరు కనీసం మీకు వచ్చినప్పుడు పలానా సర్వే నెంబర్, పలానా పట్టదారి, వాళ్ళు కనీసం పాత రికార్డ్ అన్న వెరిఫై చేసి కొంచెం చూసి కలెక్టర్ కు కంప్లైంట్ చేసారు. ఏ ప్రజావాణి చేస్తే ఇట్లా ఉంది సార్, బౌండరీ డిస్ప్యూట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మొత్తం రాసిన ఫైల్ చూపిస్తాం. మీకు కావాల్సిన ఫైల్ కూడా చూసుకోండి. ఆయన కూడా ఒక కాపీ ఇచ్చిన, ఎండార్స్మెంట్ కూడా ఇచ్చిన,
ప్లస్ అక్కడ కలెక్టరేట్ వచ్చిన లెటర్ కూడా చూపిస్తాం మీకు. టేక్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ భూభారతి యాక్ట్ అని ఉంది. బౌండరీ డిస్ప్యూట్ కానీ ల్యాండ్ పొజిషన్ ఫిజికల్ పొజిషన్ గురించి కానీ తహసీల్దార్ కి అథారిటీ లేదు కనుక మీరు సివిల్ కోర్టులో కావాలని చెప్పి మనం ఏం చేసినాం చేసేసినాం. ఇప్పుడు సివిల్ కోర్టు పోయి మీరు ఏం మాట సార్ మేము ఆబ్జెక్షన్ చేయకపోతే ఏ కాదు, మేము ఆబ్జెక్షన్ చేసినాం కదా సార్, చేయకపోతే మనం ఓకే. మేము చేసినాం కదా. కోర్టు నుండి ఒకటి తీసి పడేసుకుంటే కనుక అయిపోతుంది సార్. మీరు నేను చెప్పిన 30 రోజులు టైం ఇచ్చిన కోర్టుకి వెళ్ళి స్టేటస్ ఆర్డర్ తెచ్చమని చెప్పి ఏం లేదు సార్, లాస్ట్ రోజు చెప్పిండు ఆయన ఫోన్ చేసిన రోజు చెప్పి లాస్ట్ రోజు. మాకు ఏమీ చెప్పలేదు. మీ ఇద్దరు మీటింగ్ రిజిస్ట్రేషన్ రోజు కూడా మేము ఈవినింగ్ 5 వరకు ఇక్కడ ఉన్నాం అదే రోజు. మేము పోయినా గంటకి రిజిస్ట్రేషన్ అయింది. మీరు ఆపిరట కానీ ప్రాసెస్ చెప్పకపోవడం వీళ్ళకి నష్టం జరిగింది. లాస్ట్ రోజు చెప్పిండు. లాస్ట్ లో వచ్చిన వీడికి అయిపోయింది. నా పరిధిలో అయిపోయింది. అయిపోయి కూడా 6 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. మీరు సివిల్ కోర్టు పోయి ఆర్డర్ చేసుకోవడానికి క్యాన్సిల్ అట్లా కూడా కాదు సార్. మీరు నాలుగు జడ్పీ గ్రౌండ్ మాదని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు, ఆర్డీఓ ఆఫీస్ మాదని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు, పాత కలెక్టర్ ఆఫీస్ కూడా మాదని ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి అవి కూడా అక్కడ ఉన్న అధికారులు ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్. జనాన్ని అంతా ఎలగొట్టాలి ఆ నుంచి. అందరికి ప్రభుత్వం నుంచి కూడా అయిపోతాయి కదా సార్. ఆ మెమోరల్ ప్రభుత్వం